చూడండి, ఇక్కడ వపుషే అన్నాడు. వపుషే అంటే శరీరము దాల్చినవాడు. ఏమి శరీరం? రౌద్రాయ వపుషే, రుద్ర శరీరం ధరించినటువంటి వాడికి అన్నాడు. అక్కడికి వచ్చేసింది అంతే. అక్కడ నుంచి ఇంకా పరిసమాప్తంలోకి వెళ్ళిపోతాం. రౌద్రాభిషే నమః పూర్తయిపోతుంది, ప్రధానం అది. కనుక అక్కడ చెప్పింది ఎవరిని అంటే, ఆదిత్య మండలం రుద్రుణ్ణి ఆరాధన చేయవయ్యా రామా, వెంటనే ఖండించగలవు వీడిని అని తెలియజేశాడు. ఈ భాష్యమంతా నేనేదో లాక్కొచ్చి పీక్కొచ్చి చెప్పలేదు, సప్రమాణంగా అందించి భాష్యం రచించిన వాడు అప్పయ్య దీక్షితులు వారు. దాన్ని రౌద్రాయ వపుషే నమః అనే మాటలో ఉందండి. రుద్రుడు ఆదిత్య మండలాంతర్గతమైన రుద్రుని మనం ఆరాధన చేస్తున్నాం. వాడికి ప్రమాణం ఏమిటంటే రుద్రనమ్మకంలో మంత్రరాసంతా ఆదిత్యుడే అని. నువ్వు ధ్యానంలో వైదికమైన ఎవరైనా చెప్తారు కదయ్యా, సంకర్షణ స్వరూపో యోసావాదిత్య, అసౌ ఆదిత్యహే. ఇక్కడ శబ్దంలో అసౌయో వసత్పతి నీరగ్రీవో విలోహిత అసౌయస్తామ్ర వరుణుత బుభృత్సుమంగళ, అక్కడ అసౌ ఇక్కడ అసౌ, ఆ ఏషక శబ్దం ఇంత స్పష్టంగా కనబడుతుంది. కనుక ఇప్పుడు రుద్రుడు ఎవరో తెలిసిపోయింది కదా, రుద్రమహిమ అంటే ఆదిత్య మండలాంతర్గతుడైనటువంటి పరమేశ్వరుడే. ఆయనే ఆదిత్య మండలాంతర్గతమైన పరంజ్యోతికి సంబంధించిన మంత్రమైన గాయత్రిలో భర్గోదేవస్య అని సరిగ్గా మధ్యలో చెప్పబడుతున్నాడు. ఇక్కడ భర్గ అని శివుడి పేరుని అందరికీ తెలుసు. భర్గాయ నమః అని అష్టోత్తర శతనామాల్లో చేస్తున్నారు. వాడు ఎవరు? దీన్ని బట్టి గాయత్రి మంత్ర స్వరూపుడు ఆదిత్య మండలాంతర్గతుడైన రుద్రుడు పరమేశ్వరుడే అధిదేవత. మరి బ్రహ్మ విష్ణువులో కాదని లేదు. బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైన పరమేశ్వరుణ్ణి మనం రుద్ర నమకమంతర్రాశిలో స్తుతిస్తున్నాం. ఇది ఆ దేవతా సంబంధమైన జ్ఞానాన్ని చెప్తున్నాడు అయ్యా అన్నాడు. ఇక్కడ మొత్తం ఇందాక స్వామి యొక్క కళలు ఎన్ని చెప్పాం? 11 మొత్తం 55, 5 చోట్ల 11 చొప్పున 55 రుద్రకళలు ఒక చోటు వస్తే ఏమని చెప్పారు మీరు? ఆదిత్య మండలం తేజపుంజం అన్నారు. ఈ 55 రుద్రకళల్ని కలిపోసుకున్నది రుద్రనమకం. రుద్రనమకం చదివితే మీకు తెలియకుండా 55 రుద్రకళలు ఆవిర్భవించి రక్షిస్తాయి. అది విశేషమైన అంశం. దీన్ని బట్టి